ఇప్పుడు ఇంకా కొన్ని ఎట్లుంటున్నాయి అంటే ఈ మధ్య యూత్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఉంటారు, లవ్ చేసుకుంటారా లేదంటే కలిసి తిరుగుతారు, ఏదో చేస్తారు. తర్వాత ఒక్కొక్కసారి స్త్రీ హ్యాండ్ ఇస్తుంది, హ్యాండ్ ఇచ్చి ఆయనకు నచ్చిన ఇంట్లో చూసిన వాళ్ళని పెళ్లి చేసుకొని పోవచ్చు. ఇప్పుడు మగోడు నువ్వు నాకు మాట ఇచ్చినావు కదా, నన్ను చేసుకోవాల్సిందే అని అడిగిండు అనుకో, వీడు అడిగితే వీడు వేధిస్తున్నాడు, అమ్మాయిని వేధిస్తుండ అని చెప్పి కేసు పెడతారు. అవును, ఈజ్ ఇట్ రైటర్ రా? అవును, అమ్మాయిని వేధిస్తున్నాడు అని కేసు పెడతారు. ఇంకో కేసు తీసుకుందాం. ఇంకో కేసులో మగోడే వేరే సంబంధం చూసుకొని ఇద్దరు లవ్ చేసుకుర్రో తిరిగిర్రో, ఇద్దరికి ఇష్టముడో తిరిగిర్రో, ఏదో గంగలో పోయింది, వాడు ఇంకొక అమ్మాయిని చేసుకొని పోయిండు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఏమంటుంది, విన్నాను నాకు మాటిచ్చి మోసం చేసిండు, వీడు మోసగాడు కాబట్టి నేను అరెస్ట్ చేయాలంటారు. అంటే రెండక్కల ఎటువైపు చూసినా కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు మీకు అర్థమైందా కేసు?